ఓం నమః శివాయ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ప్రతి సోమవారం మన ఛానల్లో శివుని 63 మంది నాయనార్ల దివ్య చరిత్ర సిరీస్ను మీ ముందుకు తీసుకువస్తున్నాము. ఈ మహాభక్తుల జీవితాలు, వారు పరమశివునిపై చూపిన అచంచలమైన భక్తి, సేవాభావం, త్యాగం, అలాగే పరమశివుని అనుగ్రహం గురించి ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఈ సిరీస్ను చేస్తున్నాము. శైవ సంప్రదాయం ప్రకారం పరమశివుడు తన భక్తులను ఎంతో ప్రేమిస్తారు. నిజమైన భక్తితో ఆయనను ఆశ్రయించిన వారిని ఎన్నో విధాలుగా అనుగ్రహించినట్లు ఈ నాయనార్ల జీవితాలు మనకు తెలియజేస్తాయి. ఇప్పటివరకు ఈ సిరీస్లో 17 మంది నాయనార్ల అపూర్వ దివ్య చరిత్రలను తెలుసుకున్నాము. ఈరోజు 63 మంది నాయనార్లలో ఒక మహాభక్తుడు అయిన తిరునీలనక్క నాయనార్ వారి దివ్య చరిత్రను తెలుసుకుందాం. ఆచారం కంటే నిర్మలమైన భక్తి గొప్పదని పరమశివుడు ఎలా బోధించినారో ఈ కథలో తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా తిరునీలనక్క నాయనార్ వారి దివ్య జీవితంలోకి ప్రవేశిద్దాం. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. తిరునీలనక్క నాయనార్ దివ్య చరిత్ర. ఆచారం కంటే భక్తి గొప్పదని పరమశివుడు బోధించిన మహాభక్తుడు. గమనిక: ఈ కథను ప్రియ పురాణం వంటి శైవ సంప్రదాయ గ్రంథాలలో చెప్పబడిన భక్తి సంప్రదాయం ఆధారంగా వివరిస్తున్నారు. శివుని 63 మంది నాయనార్లలో వేదశాస్త్రాలలో ప్రావీణ్యం సంపాదించి అత్యంత నియమనిష్టతో శివారాధన చేసిన మహాభక్తులలో తిరునీలనక్క నాయనార్ ఒకరు. శైవ సంప్రదాయం ప్రకారం ఆయన తమిళనాడులోని సట్టమంగాయ్ గ్రామంలో జన్మించారు. చిన్ననాటి నుంచే వేదాలు, ఆగమశాస్త్రాలు అభ్యసించి ప్రతిరోజు శివపూజను అత్యంత పవిత్రంగా నిర్వహించేవారు. ఆయన జీవితంలో ప్రతి కార్యం శాస్త్రోక్తంగా, నియమబద్ధంగా ఉండేది. నిత్య శివారాధన. ప్రతి ఉదయం పవిత్ర స్నానం చేసి, విభూతిని ధరించి, ఓం నమః శివాయ అని జపిస్తూ ఆలయానికి వెళ్ళేవారు. శివలింగానికి అభిషేకం, బిల్వదళార్చన, పుష్పార్చన చేసి ఎంతో భక్తితో పూజించేవారు. ఆయన భార్య కూడా పరమశివునిపై అపారమైన భక్తి కలిగిన సతీమణి. భర్తతో కలిసి శివసేవలో పాల్గొనేవారు. దైవ పరీక్ష. ఒక రోజు ఇద్దరూ ఆలయంలో శివపూజ చేస్తున్నారు. అప్పుడే శివలింగంపై ఒక చిన్న సాలీడు, కొన్ని సంప్రదాయాల్లో చిన్న పురుగు అని కూడా చెబుతారు, నెమ్మదిగా పాకుతూ కనిపించింది. దానిని చూసిన ఆయన భార్య, ఈ పురుగు శివలింగాన్ని కుట్టకూడదు అనే ప్రేమతో వెంటనే తన నోటితో మెల్లగా ఊది దానిని తొలగించినట్లు శైవ సంప్రదాయం చెబుతోంది. ఆమె ఉద్దేశ్యం శివునికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్న భక్తి మాత్రమే. తిరునీలనక్క నాయనార్ ఆవేదన. ఆ సంఘటనను చూసిన తిరునీలనక్క నాయనార్ దిగ్భ్రాంతికి గురయ్యారు. శాస్త్రపరంగా పూజ సమయంలో ఇలా చేయడం అపచారమని భావించినారు. ఆయన భార్యతో, శివపూజలో నియమాలను అతిక్రమించడం తగదు అని చెప్పి ఆమెపై ఆవేదన వ్యక్తం చేసినట్లు పురాణాలు పేర్కొంటాయి. ఆయన మనసులో ఒకవైపు శాస్త్రనిష్ఠ, మరోవైపు భార్య చేసిన పని పట్ల సందేహం ఏర్పడింది. పరమశివుని స్వప్న దర్శనం. ఆ రాత్రి తిరునీలనక్క నాయనార్కు పరమశివుడు స్వప్నంలో దర్శనమిచ్చినట్లు శైవ సంప్రదాయం చెబుతోంది. పరమశివుడు చిరునవ్వుతో, నీ భార్య ప్రేమతో నన్ను రక్షించింది. ఆమె చేసినది అపచారం కాదు, అది నిర్మలమైన భక్తి అని అనుగ్రహించినారు. అలాగే శివుడు తన దివ్యరూపంలో, సాలీడు కుట్టిన చోట్లన్నీ గుర్తులు కనిపిస్తున్నాయి. కానీ నీ భార్య ఊదిన చోట మాత్రం ఎలాంటి గాయం లేదు అని చూపినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అప్పుడు తిరునీలనక్క నాయనార్కు నిజమైన భక్తి యొక్క గొప్పతనం అర్థమైంది. నిజమైన భక్తిని గ్రహించిన మహాభక్తుడు మరుసటి రోజు ఆయన తన భార్య వద్దకు వెళ్లి వినయంతో క్షమాపణ కోరినారు.
నేను ఆచారాన్నే గొప్పదిగా భావించాను. కానీ పరమశివుడు ప్రేమతో చేసిన సేవనే నిజమైన భక్తిగా అంగీకరించినారు అని చెప్పినట్లు శైవ సంప్రదాయం పేర్కొంటుంది. ఆ రోజు నుంచి ఆయన ఆచారంతో పాటు ప్రేమ, కరుణ, నిర్మలమైన హృదయాన్ని సమానంగా గౌరవించినారు. పరమశివుని అనుగ్రహం. తిరునీలనక్క నాయనార్ దంపతుల భక్తిని చూసి పరమశివుడు ప్రసన్నులై, వారికి దివ్య దర్శనం ఇచ్చి అనుగ్రహించినట్లు పురాణాలు చెబుతున్నాయి. చివరికి ఆ దంపతులకు శివసాయుజ్యం ప్రసాదించినట్లు శైవ సంప్రదాయం పేర్కొంటుంది. ఈ కథ మనకు చెప్పే సందేశం: ఆచారం గొప్పదే, కానీ భక్తి, ప్రేమ, కరుణ వాటికంటే గొప్పవి. భగవంతుడు బాహ్య క్రియలను మాత్రమే కాదు, మన హృదయ నిర్మలత్వాన్ని కూడా చూస్తాడు. ప్రేమతో చేసిన చిన్న సేవ కూడా పరమశివునికి ఎంతో ప్రీతికరమైనది. శాస్త్ర జ్ఞానంతో పాటు వినయం ఉంటేనే భక్తి పరిపూర్ణమవుతుంది. ముగింపు: తిరునీలనక్క నాయనార్ దివ్య చరిత్ర మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. ఆచారానికి ఆత్మ భక్తి, భక్తికి హృదయం ప్రేమ. అందుకే తిరునీలనక్క నాయనార్ను శివుని 63 మంది నాయనార్లలో మహాభక్తునిగా శైవ సంప్రదాయం నేటికీ అత్యంత భక్తిశ్రద్ధలతో స్మరిస్తోంది. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ.